బాలింతలకు స్పెషల్ కిట్ అంటూ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ ప్రోత్సహించేందుకు ఇవ్వాలంటూ సర్కార్ నిర్ణయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే నిలిచిపోయిన కేసీఆర్ కిట్స్ ఆ స్థానంలో మళ్ళీ కిట్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు, సీఎం దగ్గరకు ప్రతిపాదనలు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. గతంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ పథకం బీఆర్ఎస్ హయాంలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని స్థానంలో బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలంటూ ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలకు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. గతంలో కేసీఆర్ కిట్టు కింద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించినటువంటి మహిళలకు శిశు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతో పాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్టులో బేబీ సోపు, ఆయిల్, దుస్తులు, దోమల తెరలు, నాప్కిన్స్ వంటి 16 రకాల వస్తువులు ఉండేవి. అలాగే 3 దశల్లో 12,000 ఆర్థిక సాయం ఉండేది. ఆడబిడ్డ పుడితే అదనంగా 1000 ఇచ్చేవారు. ఈ పథకంతో ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రసవాలు పెరగడమే కాకుండా శిశు మరణాల రేటు తగ్గింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనే కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ కిట్లో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, అలాగే కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. సరికొత్త కిట్టు తల్లి బిడ్డలకు అవసరమైన వస్తువులను కొత్త కిట్లో పెట్టినట్టు తెలుస్తున్నది. గతంలో కేసీఆర్ కిట్లో ఇచ్చిన కొన్ని వస్తువులతో పాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం బేబీ సోప్, షాంపూ, ఆయిల్, నవజాత శిశువుకు సౌకర్యవంతంగా ఉండేలా 3-4 జతల బట్టలు, దోమల తెర, నాప్కిన్స్, డ్రైపర్లు, నెలకు సరిపడేలా శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్లు లేదా చిన్న వస్త్రం తర్వాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్, పోషకాహార పొడి అంటే తల్లిపాలు సరిపోని పిల్లలకు లాక్టోజన్ లాంటిది, థర్మామీటర్, బేబీ టవాల్, కాటన్ బడ్స్, చిన్న బాటిల్, శిశువులకు పాలు తాగించడానికి టీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక సాయాన్ని 12,000 నుంచి 15,000 వరకు పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఈ ప్రత్యేక కిట్టు స్కీమ్ను కూడా అమలు చేస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నది. సో నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి బాలింతలకు, ఆడబిడ్డలకు నిజంగానే ఇది శుభవార్త. గతంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అద్భుత పథకం కేసీఆర్ కిట్టు ఇది చాలామందికి మేలు చేసింది. కనీసం ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రిలో మరి కాన్పులకు పోవాలన్నా, డెలివరీకి పోవాలన్నా చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చేయాలనో తెలియని అయోమయం. బిడ్డ పుట్టిన తర్వాత దావత్ చేయాలన్నా, ఆ బిడ్డకు 4 జతల బట్టలు కొనాలన్నా, ఓ సబ్బు, ఓ ఆయిల్ తీసుకురావాలన్నా పైసలు లేనటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. సో అటువంటి వారికి కేసీఆర్ కిట్టు ఒక పెద్దన్న లెక్క, ఒక తాత లెక్క, ఒక తండ్రి లెక్క ఉపయోగపడింది గతంలో. సో అటువంటి కేసీఆర్ కిట్టు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు అయింది. సో మళ్ళీ అదే కేసీఆర్ కిట్టును కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో దానికి కొంత మెరుగులు దిద్ది కొన్ని మార్పులు చేసి మరి రేవంత్ అన్న కిట్గా పెడతారా, మరి ఇందిరమ్మ కిట్గా పెడతారా, రాహుల్ అన్న కిట్గా పెడతారో తెలియదు. కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు డెలివరీ అయిన తర్వాత వీళ్ళ డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేటట్టుగా, ప్రభుత్వ ఆసుపత్రికి పోయేటట్టుగా, చిన్నారుల మరణాలు తగ్గి ప్రభుత్వ ఆస్తులో ప్రసవుల రేటు పెరిగే విధంగా, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగే విధంగా మరి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం 15,000 చేసేటట్టుంది. గతంలో 12-13,000 ఇచ్చేది. ఈసారి 15,000 ఇచ్చి ఆ కిట్టులో పిల్లలకు బేబీ సబ్బులు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఓ 2-3 జతల బట్టలు కావచ్చు, ఒక దోమల తెర, పిల్లలకు అనుకూలంగా ఉండేందుకు వాళ్ళకు ఇక ఈ బడ్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మదర్ కూడా యూజ్ అయ్యేటట్టుగా కొన్ని థింగ్స్ కావచ్చు, పిల్లలకు పాలు దాపే డబ్బా కావచ్చు, ఇట్లా అన్నీ ఇస్తూ ఒక 15,000 ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందట. సో ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆగిపోయిన పథకం మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. కాబట్టి గతంలో కేసీఆర్ కిట్ అని ఒక బ్యాగ్ ఇచ్చేది, ఆ బ్యాగులో అన్ని రకాల బట్టలు గిట్టలు అన్నీ పెట్టి కూడా ముద్దు ఇచ్చేది, 3-4 విడతల పైసలు పడేది. సో ఇప్పుడు అదే రకంగా మరి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లి బిడ్డకు మేలు చేసే విధంగా, బాలిలకు
బాలింతలకు స్పెషల్ కిట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది నిరుపేద కుటుంబాలకు ఒక శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి దిశలో చూస్తే ఏమైనా ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం, కానీ ట్రంప్ ఓ పిచ్చోడు.